ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే అటువంటి ధర్మక్షేత్రమునందు ఎటువంటిది? ఆ కురుక్షేత్రమే. కురు మహారాజు పెక్కు కార్యాలను మరి చేసి ఆయన స్వయంగా దున్నడం చేత కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ క్షేత్రమునందు ఎవరైతే తపస్సు చేస్తారో లేదా ఎవరైతే మరణిస్తారో వారు ఉత్తమ లోకాలను పొందుతారు అని ఇంద్రుడు కురు మహారాజునకు వరం కూడా ఇచ్చి ఉన్నాడు. పూర్వంలో పరశురాముడు కూడా అక్కడే పితృతర్పణాన్ని చేసి ఉన్నాడు. ఎందరో మహనీయులు ఆ స్థలమున పెక్కు ధర్మకార్యాలను ఆచరించి ఉన్నారు. కాబట్టి అది ఆ కురుక్షేత్రము అనేటువంటిది ధర్మక్షేత్రము అని పేర్కొనబడింది. అటువంటి ధర్మక్షేత్రమునందు ఒకవేళ ప్రవేశించడం వల్ల దాని యొక్క ప్రభావము చేత తన కుమారులైనటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైనటువంటి వారి యొక్క చిత్తమునందు మంచి దయ కరుణ అనేటువంటి సద్గుణాలు ఉదయించినయేమో. లేదు, ధర్మరాజుల యందలే సహజంగానే వారు అహింస మొదలైనటువంటి సద్గుణాలు కలిగి ఉంటారు. అటువంటివి ఇంకా కూడా విజృంభించి కానీ వారి ఇరువురు మధ్య కూడా మంచితనం ఉదయించి సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించినటువంటి సంకల్పాలు ఏవైనా వారి యందు ఉత్పన్నమైనవేమో అనేటువంటి అనుమానము చేత ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అంటే, మరి దుర్యోధనాదులు కానీ పాండవులు కానీ యుద్ధమునందు చేరారు కదా, యుద్ధం చేయాలి అనే కుతూహలంతో పుణ్యభూమి అయినటువంటి కురుక్షేత్రమునందు చేరారు కదా, వారేం చేశారు అని ఒకవేళ ప్రశ్నిస్తే ప్రశ్నించి ఉండవచ్చు. అయితే ఇక్కడ మామకాహ అన్నప్పుడు మామకాహ ఇక్కడ మామత్వము నావారు అయినటువంటి కౌరవులను గురించి ప్రత్యేకించి చెప్పడం వలన ఆత్మీయులే అయినప్పటికీ కూడా పాండవుల పట్ల ధృతరాష్ట్రునికి ఒకంత పక్షపాత బుద్ధి, అంటే వారు వేరు వీరు నావారు అనేటువంటి కొద్ది పక్షపాత బుద్ధి కలిగి ఉన్నది అనేటువంటి విషయం వ్యక్తమవుతూ ఉన్నది కదా. లేకపోతే అక్కడ మామకాహ అనేటువంటి విషయం అనేటువంటిది వ్యక్తమయ్యేది కాదు. అయితే ఇప్పుడిక సంజయుడు గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు సమ్యక్ జయము కలిగినటువంటి వాడే, అంటే సమగ్రంగా తన యొక్క ఇంద్రియాలను తను చక్కగా నిగ్రహించినటువంటి వాడే, అంటే సమ్యక్ జయము కలిగినటువంటి వాడే సంజయుడు. ఇంద్రియాలను లెస్సగా నిగ్రహించాడు అనే కదా అర్థం. అటువంటి ఇంద్రియ జయము ఎవరికి లభిస్తుంది అంటే పవిత్రమైనటువంటి హృదయంలో హృదయ మాలిన్యము నశించినటువంటి వారికి మాత్రమే ఇంద్రియ జయము అనేటువంటిది లభిస్తుంది. అయితే ఆ ఇంద్రియాలను నిగ్రహించాడు అంటే ఆయనంతా జ్ఞాన సాధకుడు అయి ఉండాలి. అటువంటి గీతా జ్ఞానం, అందుకే అంత పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కాబట్టే సంజయుడు గీతా జ్ఞానం వినడానికి కానీ దానిని ఆచరించడానికి కానీ, అంతేకాదు ఆ విన్నటువంటి దానిని ఆచరించిన దానిని బోధించడానికి కానీ చక్కని అవకాశము ఏర్పడగలుగుతుంది. అంటే ఆయన ఎంత పవిత్రమైనటువంటి హృదయుడు కాకపోతే ఇన్ని అవకాశాలు కూడా ఆయనకు మాత్రమే ఎందుకు దక్కుతాయి? అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టే సంజయుని యొక్క వృత్తాంతం చాటుతూ ఉన్నది కదా. ఇంకా కూడా అల్పజాతి యందు జనించినప్పటికీ ఆయన ఏమీ బ్రాహ్మణ మరే క్షత్రియ వంశాలలో జనించలేదు. అంటే సంజయుని యొక్క శరీరం సూత కులంలో జనించాడు. సూత కులస్థుడే అయినప్పటికీ కూడా, అంటే అల్పజాతి యందు పుట్టినప్పటికీ కూడా
తనదైనటువంటి స్వకీయమైనటువంటి యోగ్యత చేత, ఆ భగవంతుని యొక్క ప్రార్థన చేత, భగవానుని యొక్క ఆరాధన చేత, ధర్మాన్ని అనుసరించడం చేత ఆ హృదయమునందు పరిశుద్ధత, పవిత్రత ఉండడం చేత వ్యాసుడు మొదలైనటువంటి మహర్షుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రుడయ్యాడు కదా. అంతేకాదు, ప్రత్యక్షంగా అక్కడ ఏమి జరుగుతుంది, గీతాశ్రవణాన్ని గురించి శ్రద్ధగా చూశాడు, విన్నాడు. ఆ యుద్ధాన్ని మొత్తాన్ని కూడా అంత దూరంలో, ఎంత దూరంలో, రాజ్యంలో హస్తినలో ఉండి కురుక్షేత్రంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంత దూరాన ఉండి కూడా ఆయన ప్రత్యక్షంగా దానిని అనుభవించగలిగాడు, చూడగలిగాడు, దర్శించగలిగాడు. అంతేకాదు, గీత అనేటువంటిది శ్రీకృష్ణమూర్తి అర్జునుని యొక్క సంవాద రూపంలో వారిద్దరికీ జరిగేటువంటి సంభాషణ అంతా కూడా ఆ గీతను వినేటప్పుడు ఆయన మరి అర్జునుడికి పరమాత్మ చూపినటువంటి విశ్వరూప సందర్శనము అనేటువంటి మహాభాగ్యాలను కూడా పొందగలిగాడు. ఆయన కూడా నేరుగా సర్వము అక్కడ యుద్ధ వాతావరణం అంతా చూడగలిగినప్పుడు, పరమాత్మ బోధించింది వినగలిగినప్పుడు, పరమాత్మ ప్రదర్శించినటువంటి ఆ యొక్క విశ్వరూపాన్ని ఆయన దర్శించలేడా? అలా దర్శించగలిగినటువంటి మహాభాగ్యాన్ని కూడా పొంది ఉన్నాడు సంజయుడు. అంటే అక్కడ చూస్తే ఆత్మ యొక్క ఉన్నతికి, ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం జాతి కానీ, మతము కానీ, కులము కానీ ఏవైనా అడ్డాలు ఉన్నవా అంటే లేవనే కదా స్పష్టపడుతూ ఉన్నది. ఎందుకు? అల్పజాతీయుడే అయినా కూడా సుక్షత్రియుడైనటువంటి ధృతరాష్ట్రునికి లేనటువంటి అదృష్టం ఆయనకు పట్టింది. ఎందుకు? ఆయన యొక్క హృదయ పారిశుద్ధ్యం వల్ల, ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహత్వం వల్ల, ఆయన యొక్క మరి ఆ వ్యాసాది మహర్షుల యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవ్వడం వల్ల ఆ విధంగా ఇటువంటి మహిమను ఆయన పొంది ఉన్నాడు. దానికి అంటే తన ఆత్మను తాను ఉద్ధరించుకోవడం కోసం ఎటువంటిది కావాలి అంటే తనదైనటువంటి స్వకీయమైనటువంటి యోగ్యతను స్వకీయమైన ప్రయత్నము చేత సాధించుకోవాలి. అలా సాధించుకున్నటువంటి వాడే సంజయుడు. అందుకే ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఏ కులాదుల్లో వారైనా, ఏ లింగంలో ఉన్నటువంటి వారైనా సరే స్వకీయమైనటువంటి ప్రయత్నము చేత వారు తన యొక్క యోగ్యతను పెంచుకోవడం కోసం ఇవేవి అడ్డంకులు కానే కావు అనే విషయం స్పష్టపడుతూ ఉన్నది కదా. అంతేకాదు, ఇక్కడ దుర్యోధనుని యొక్క అంటే దుర్యోధనుని యొక్క జయాన్ని గురించి తెలుసుకోవాలి అని ధృతరాష్ట్రుడు అడిగినటువంటిది ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే కిమకుర్వత సంజయ అనేటువంటిది ఏ విధంగా మొట్టమొదట ప్రారంభం చేసి చిట్ట చివరిలో అంటే 18వ అధ్యాయం 78వ శ్లోకం అయినటువంటిది యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్విభూతి ధ్రువాని తిర్మతిర్మమ అనేటువంటిది ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉంటారో అక్కడ విజయము అనేటువంటిది తథ్యము అనే గీత యొక్క చివరి శ్లోకం సమాధానంగా చెప్పదలించినటువంటి వాడే దాని యొక్క భావాన్ని పోషించడం కోసమే అవాంతర వృత్తాంతం ఎందుకులే అని వాటిని ఇక మొదలైనటువంటి శ్లోకాల ద్వారా కూడా ప్రారంభం చేశారు. అంటే ఆ ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఏమని అడిగాడు? నా వారలైనటువంటి దుర్యోధనాదులు, పాండుపుత్రులైనటువంటి ధర్మరాజాదులు వీరంతా కూడా కుతూహలంగా పుణ్యభూమిని చేరారు కదా, ఆ యొక్క కురుక్షేత్రమును చేరారు కదా, ఏం చేశారు అనేటువంటి విషయాన్ని గురించి అడిగినప్పుడు అప్పుడు సంజయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అయితే ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. అప్పుడు రాజు అయినటువంటి దుర్యోధనుడు వ్యూహాకారంగా రచింపబడి ఉన్నటువంటి పాండవ సేనను చూశాడు. చూసి తర్వాత గురువైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. ఇలా పలుకుతూ ఉన్నాడు.
రాజు అంటే అక్కడ పేరుకు మాత్రం ధృతరాష్ట్రుడు రాజే కానీ శారీరక సమస్త పాలన అంతా కూడా దుర్యోధనుడే చేశాడు. ఆయన రారాజు అని పిలిపించుకోగలిగాడు. అటువంటి రాజైన దుర్యోధనుడు ఏం చేశాడు అంటే వ్యూహాకారంగా అన్నప్పుడు అనేక యుద్ధం యొక్క ఎత్తుగడలు ఎలా ఉంటాయి అంటే అనేక వ్యూహాలు పన్నుతారు. సైన్యాన్ని వ్యూహరచన చేసినట్లుగా నిలబెడతారు. ఆ వ్యూహంలోకి ఛేదించుకొని అవతల సైన్యం వారు వచ్చి మరీ యుద్ధం చేయాలి. ఇటువంటిది వ్యూహాకారంగా రచింపబడినటువంటి పాండవ సేన అంతా కూడా చూశాడు. ఎవరు? దుర్యోధనుడు చూశాడు. ఆ తర్వాత గురువైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరకు, ఆయన సర్వసైన్యాధ్యక్షుడు. మరీ కూడా ఇంకా ఎవరు అంటే మొట్టమొదట భీష్మాచార్యుడు సర్వసైన్యాధ్యక్షుడు, తర్వాత ద్రోణాచార్యుడు. అయితే ద్రోణాచార్యుడు ఒక ప్రక్క, భీష్మాచార్యుడు ఒక ప్రక్క నిలబడి ఉన్నారు కదా. అయితే అస్త్రగురువు శస్త్రగురువు అయినటువంటి ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు. వచ్చి ఇలా చెప్తూ ఉన్నాడు. అంటే పాండవ సేనాపతి ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు అంటే ద్రౌపద మహారాజు యొక్క కుమారుడు, ద్రౌపది యొక్క సహోదరుడు. ఈ దృష్టద్యుమ్నుడు కూడా ఈ ద్రోణాచార్యుని యొక్క శిష్యుడే. అయితే యుద్ధం యొక్క శాస్త్రాన్ని అనుసరించి తన యొక్క సైన్యాన్ని దృష్టద్యుమ్నుడు పాండవ సేనకు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. తన సైన్యాన్ని వజ్రము అనేటువంటి పేరు కలిగిన అనేక పేర్లు కలిగినటువంటి వ్యూహాలుగా వారికి శస్త్ర విద్యలో అస్త్ర విద్యలో ఇటువంటివన్నీ కూడా వారు నేర్చుకునే సమయంలో ఇవన్నీ నేర్చుకుని ఉంటారు. అలాగే ఇప్పుడు దృష్టద్యుమ్నుడు ఏం చేశాడు? వజ్రము అనేటువంటి వ్యూహాన్ని అమర్చాడు. అక్కడ అమర్చి తర్వాత పాండవ సేన యొక్క అద్భుతమైనటువంటి వ్యూహరచన దుర్యోధనుడు చూశాడు దూరం నుండి. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? అంత అద్భుతంగా వ్యూహరచన జరిగినటువంటి ఈ దృష్టద్యుమ్నుడిని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అంతకంటే కూడా ఇంకా పటుతరంగా అంటే ఇప్పుడు ఎదుటివారు వజ్రము అనేటువంటి వ్యూహాన్ని పన్నినప్పుడు దానిని ఛేదించగలిగేటువంటి వ్యూహం మన సైన్యం వైపు ఇంకా గట్టిది, దృఢమైనటువంటిది వ్యూహాన్ని పన్నాలి, అటువంటిది నిర్మింపజేయాలి అనే ఉద్దేశంతో అయితే ఉండి ఉండవచ్చేమో. కానీ వీని వెంటనే ఏం చేశాడు? ఇలా దృష్టద్యుమ్నుడు వజ్రము అనేటువంటి వ్యూహాన్ని పన్నాడు, అనేటువంటి వ్యూహరచన చేశాడు అనే ఆ వార్తను గురువైనటువంటి ద్రోణాచార్యునికి తెలియజేశాడు. అయితే ఇక్కడ దుర్యోధనుడు రాజే కదా. ఆ రాజు ప్రభుత్వమునందు సర్వం కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉన్నాడు. అటువంటప్పుడు ఇక్కడ ద్రోణాచార్యుడు అంటే ఆయన ఆస్థాన గురువు, అంటే రాజు కంటే ఆయన స్థానం క్రిందే. అటువంటప్పుడు తనకంటే క్రింది స్థానమున ఉన్నటువంటి ఒకానొక సేనానాయకుడిని, ఆ సేనానాయకుడిని ఒక్కసారి గనక చూడాలి అంటే తన దగ్గరికి రాజు రప్పించుకోవాలి. అంతేకాని ఇక్కడ తన స్థానంలో ఉన్నటువంటి తన స్థానానికంటే కూడా క్రింద ఉన్నటువంటి ఒక సేనానాయకుని వద్దకు తానే స్వయంగా వెళ్ళవలసినటువంటి పనేమన్నా ఉన్నదా అంటే అక్కడ అనుమానము అనేటువంటిది ఇక్కడ ఉదయిస్తుంది. ఎందుకంటే ఇందుకు కారణము ఇవైతే ఉండి ఉండవచ్చు. ఏంటది? అసలు దుర్యోధనుడు ఎందుకు వెళ్ళాడు? ఆయన దగ్గరకు ద్రోణాచార్యుడినే పిలిపించవచ్చు, కానీ ద్రోణాచార్యులు సేనానాయకులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఎందుకు వెళ్ళారు? అలా ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఇదిగో ఇందుకైతే ఉండవచ్చు అనే పాండవుల యొక్క సైన్యాన్ని, అందులో కూడా ముఖ్యంగా భీముడు, ఇంకా అర్జునుడు, నకులుడు, సహదేవుడు మొదలైనటువంటి వారిని చూసి దుర్యోధనుడు భయాన్ని పొంది ఉండవచ్చు. అంటే ఇక్కడ భయము అనేటువంటిది రాజు ధైర్యాన్ని కోల్పోవడం ప్రారంభంలోనే, యుద్ధం ఇంకా ప్రారంభమే కాల మరి అయినా కూడా ఆ ముందు ప్రారంభం అయ్యేటువంటి ముందు సమయంలో ఆ విధంగా భయపడిపోవడం అనేటువంటిది ఒక అశుభ సూచకమే కదా.
అంతేకాదు, ఇంకా ద్రోణాచార్యుడు సేనానాయకుల్లో ఒకడు కాబట్టి అతనిని ఆ స్థానం నుండి కనుక ఒకవేళ కదిలించాననుకో, ఎందుకంటే వాళ్ళు కూడా అనేక వ్యూహాలు రచన చేసి ఆ ఎవరు స్థానంలో ఎవరు నిలబడాలో యుద్ధభూమిలో అలా నిలబడి ఉంటారు. అంతేకాదు, ఇక్కడ ఎప్పుడైతే ఆ సేనానాయకుల్లో ఒకడు కాబట్టి ద్రోణాచార్యుడు అతనిని ఆ స్థానం నుండి కనుక ఒకవేళ నా వద్దకు పిలిపించుకొని ఆయన్ని కదిలించినట్లయితే సైన్యం అంతా చెదిరిపోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి అనుమానమైన ఉండి ఉండవచ్చు. అంతేకాదు, అసలు చూద్దామంటే ద్రోణాచార్యుడు పెద్దవాడు, అంటే శారీరకంగా వయోవృద్ధుడు. అంతేకాదు, జ్ఞానము కూడా నిండినటువంటి వాడు కాబట్టి జ్ఞానవృద్ధుడు కూడా. ఇంకా పైగా గురుస్థానమును ఉన్నటువంటి వాడు. ఎలాగంటే ఈ యొక్క కౌరవులకి, పాండవులకి, ద్రౌపది పుత్రులకి, ఇంకా మిగతా అశ్వత్థామకి, మిగతా వాళ్ళు చాలామందికి కూడా ఆయన అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటి గురువు. ఆయన గురుస్థానంలో ఉన్నటువంటి వాడు. అటువంటి వాని పట్ల ఒకవేళ విధేయత చూపడం ధర్మము అని దుర్యోధనుడు భావించి కూడా ఉండవచ్చు. ఏదో విధంగా ఇక ద్రోణాచార్యుడిని మంచి చేసుకోవాలి అని కూడా అతనిని మంచి చేసుకుని అతన్ని తన యొక్క స్వార్థ సంపాదనం కోసం వినియోగించుకోవచ్చు అనేటువంటి విషయమైనా ఉండి ఉండవచ్చు. ఎందుకు అంటే అవతల వారికి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారి పట్ల వీరు ఏ విధంగా అంటే సయోధ్యగా ఉంటారు, వారికి మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా ద్రోణాచార్యుడిని మంచి చేసుకోవాలి. అసలు ద్రోణాచార్యునికి అర్జునుడి పట్ల ఇష్టం ఉంటుంది అని అందరి యొక్క అనుమానం. అయితే ద్రోణాచార్యుడిని మంచి చేసుకోవాలి. ఎందుకు? అందరికీ ఆయన గురువే అయినా కూడా ఆయన కౌరవ పక్షంలో యుద్ధం చేయడానికి పాండవ పక్షంకి వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు. అటువంటి ఆయన్ని మంచి చేసుకొని అతన్ని తన యొక్క స్వార్థాన్ని మరి నెరవేర్చుకోవడం కోసం అని తన జయం సంపాదన కోసం వినియోగించదలించి కూడా ఆయన దగ్గరికి స్వయంగా వెళ్ళి ఉండవచ్చు. ఈ అన్ని కారణాలను బట్టి కూడా దుర్యోధనుడు ఆచార్యుని తన వద్దకు పిలిపించకుండా తానే ఆచార్యుని దగ్గరికి వెళ్ళి ఉండి ఉండవచ్చు అని చెబుతూ, ఈ విధంగా దుర్యోధనుడు ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతూ, అయితే దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం యోఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ గురుదేవా, ఇక్కడ గురువర్య అనే బుద్ధిశాలియు అంటే మీ శిష్యుడే. ఎవరు? దృష్టద్యుమ్నుడు. మీ శిష్యుడే అయినటువంటి దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంగా రచింపబడి ఉన్నటువంటి ఆ పాండవుల యొక్క ఈ గొప్ప సైన్యాన్ని ఒక్కసారి చూడండి అని అంటే, అసలు ఇక్కడ మనకి ఏ విధంగా ఉండాలి అంటే, ద్రోణాచార్యుని దగ్గరికి దుర్యోధనుడు వచ్చినప్పుడు సంజయుడు చెప్తే సంజయ్ ఉవాచ అంటున్నాం, ధృతరాష్ట్రుడు చెప్తే ధృతరాష్ట్ర ఉవాచ అంటున్నాం, అర్జునుడు చెప్తే అర్జును ఉవాచ అంటున్నాం, మరి పరమాత్మ చెప్తే భగవాను ఉవాచ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఈయన దుర్యోధనుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? పశ్యైతాం పాండుపుత్రాణం. ఎవరి దగ్గరికి వచ్చి? ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి. కానీ అక్కడ ధృతరాష్ట్రవు, ఇక్కడ దుర్యోధన ఉవాచ అని ఉన్నదా అంటే లేదు. ఎందుకు లేదు అంటే వాడు దుర్యోధనుడు అనేటువంటి వాడు పరమ పాపి, పరమ దుష్టజనుడు. అందుకు కాబట్టి అతని యొక్క పేరుని, దుర్యోధన అనేటువంటి పేరును గురించి గీతను పఠించేటువంటి వారి యొక్క మరి వాగింద్రియం ద్వారా పలుమార్లు కూడా ఉచ్చరించకుండా ఉండడం కోసమే కాబోలు ఈ విధంగా చేయబడింది. అందుకే అక్కడ మాట్లాడింది పశ్యైతాం పాండుపుత్రాణం మాచార్య మహతించము యోఢాం ద్రౌపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అంటే ఓ గురుదేవా, ఎవరు చెప్తున్నారు? దుర్యోధనుడు చెప్తున్నాడు. ఓ గురుదేవా, బుద్ధిశాలి
నిండా బుద్ధితో నిండినటువంటి వాడు, బుద్ధిమంతుడు అయిన మీ శిష్యుడే, మీరు మెచ్చుకున్న, మీరు విద్య నేర్పినటువంటి మీ శిష్యుడే అయిన దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంగా పాండవుల యొక్క సేన అంతా కూడా రచింపబడినటువంటి ఆ గొప్ప సైన్యాన్ని ఒక్కసారి చూడండి అని చెప్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు చెప్పాడు అనేటువంటి దుర్యోధన ఉవాచ అనేటువంటి దానిని గురించి ప్రస్తావన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అక్కడ పుణ్యశీలురు కదా, గీతను పఠించేటువంటి వారు, ఎంతో పుణ్యంతో ఉన్నటువంటి వారు మాత్రమే గీతా పఠనం చేయగలుగుతారు. అతని యొక్క దుర్యోధనుని యొక్క పేరుని పలికించడం, గీతా పాఠకుల చేత పలుమార్లు పలికించడం అనేటువంటిది ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఇక దానిని గురించి దుర్యోధన ఉవాచ అని పెట్టలేదు. ఎవరు? శ్రీవ్యాసులు. అంతేకాదు, దుర్యోధనుడు ఎటువంటి వాడు అంటే రాజకీయ చతురత కలిగినటువంటి వాడు, చాలా రాజకీయంగా ఉంటాడు, ఎంతో చాతుర్యం కలిగినటువంటి వాడు. అంతేకాదు, కార్యసాధన నిమిత్తం ఇప్పుడేంటి, తన పక్షం వారు జయించాలి, తన కార్యం సాధించుకోవాలి, దాని నిమిత్తం రాజు అయినటువంటి దుర్యోధనుడు రాజు కదా, ఆయనే దిగి వచ్చి ఒకానొక సేనానాయకునితో అంటే ద్రోణాచార్యునితోటి మాట్లాడడమే కాదు, ఇంకా కూడా ఏమంటున్నాడు, ప్రతిపక్షం మీద అతనికి రోషం కూడా కల్పిస్తున్నాడు. అసలు కల్పించాలి అనుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు, ద్రౌపది ద్రౌపదుడి పుత్రుడు అన్నప్పుడు ద్రౌపదుడు అంటే ద్రోణాచార్యునికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ రోషావేశము చేత యుద్ధము చేస్తే తనకు ఒకంత లాభం కలుగుతుంది అనేటువంటి భావాన్ని రేకెత్తించడం. ద్రౌపది పుత్రుడు అంటే ద్రౌపదుని యొక్క పుత్రుడు. ద్రౌపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరు బాల్యంలో స్నేహితులు. ఆ స్నేహితులప్పుడు ఒకే గురువు ఆశ్రమంలో వారిద్దరూ విద్యను అభ్యసించారు. ఆ అభ్యాసం సమయంలో ద్రౌపదుడు రాజకుమారుడు కాబట్టి, నీవు ఒకవేళ భవిష్యత్తులో నా వద్దకు వచ్చి నన్ను కనుక సాయం అడిగితే నీకు కోరినటువంటి సాయాన్ని నేను చేస్తాను అని బాల్యంలో ఆయనకు మాట ఇచ్చి ఉన్నాడు. సరే, వారిద్దరికి విద్య ముగిసింది. ఎవరి వాళ్ళు ఆ యొక్క గురువాశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆ మాట ఇచ్చాడు. తర్వాత ఎవరి జీవన విధానాలు వాళ్ళవైనవి. ద్రౌపదుడు రాజయ్యాడు. ఈయన బ్రాహ్మణోత్తముడు కృపాచార్యుని చెల్లి అయినటువంటి కృపిని వివాహం ఆడాడు. వివాహం ఆడితే అశ్వత్థామ అనే బిడ్డ పుట్టాడు. అయితే ఆర్థికం లోపము చేత చాలా ఇబ్బందిగా, ధనం లేకపోవడం వల్ల దరిద్రుడుగా ఇబ్బంది పడుతూ అప్పుడు ఒక్కసారి గుర్తొస్తుంది, బాల్యంలో నాకు ద్రౌపదుడు సహపాఠి, అతను నాకు అప్పుడు సహాయం చేస్తానన్నాడు సుక్షేత్రియుడు. ఇప్పుడు వెళ్ళి అతన్ని సాయం అడిగితే నా బిడ్డను బ్రతికించుకోవడానికి ఒక ధేనువుని ఇవ్వలేడా, బిడ్డకు ఒక గ్లాసుడు పాలు కూడా ఇవ్వలేకపోతున్నాము అని ఆయనను పోయి యాచన చేస్తాడు. అయితే అప్పుడేమంటాడు, నిండు సభలోకి వెళ్ళి మిత్రమా అని పిలుస్తాడు. కుచేలములతో అంటే చినిగిపోయిన వస్త్రాలతో బాపడు అలా నిల్చొని మిత్రమా అంటే ఆ రాజు కోపం వస్తుంది. ద్రౌపద మహారాజుకి అహంకరించి ఉంటాడు. మహావిస్తారంగా ఉంటుంది ద్రౌపద సామ్రాజ్యం. ఆయన కూడా అహంకారంతో రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు బక్క బ్రాహ్మణుణ్ణి మిత్రమా అనేటప్పుడు అవమానంతో నువ్వు నాకు మిత్రుడివేంటి అని అవమానం చేస్తాడు. ఆ అవమానంతో తట్టుకోలేక ఇతనంట నాకంట స్నేహితుడంట సహపాఠి అంట, నీ స్థాయి ఏమిటి నా స్థాయి ఏమిటి అనేటువంటి భావనతో అన్నప్పుడు ద్రోణాచార్యుడు బాధపడతాడు. అలా బాధపడిన తర్వాత ఆ ద్రోణాచార్యుడు ఇక అర్జునుణ్ణి శిష్యుడిగా చేసుకున్నప్పుడు ద్రౌపదుణ్ణి బంధించమంటాడు. ఎప్పుడైతే ద్రౌపదుణ్ణి అర్జునుడు బంధించాడో, ఏది శిష్యుని యొక్క ఇక్కడ కౌరవులు పాండవులు వీరంతా ద్రోణాచార్యుని దగ్గర శిష్యులైనప్పుడు వారంతా కూడా విద్య ముగుస్తుంది. తర్వాత ఎవరి మానాన వాళ్ళ ఆశ్రమాన్ని విడిచి వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే ముందు గురువుకి ఇవ్వవలసినటువంటి గురుదక్షిణను ఇవ్వడం కోసం గురుదక్షిణ అడిగితే అప్పుడు ద్రోణాచార్యుడు ద్రౌపదుని సశరీరంగా పట్టుకురమ్మంటాడు సజీవంగా. అప్పుడు అర్జునుడు వెళ్తాడు, ద్రౌపదుణ్ణి బంధిస్తాడు. సజీవంగా పట్టుకొచ్చి బంధించి తీసుకొచ్చి ద్రోణాచార్యుని ముందు పడేస్తాడు. అతను ఏం చేస్తాడు అంటే అతన్ని క్షమించి వదిలివేస్తాడు. నేను ఎందుకు పనికిరాడు అని నన్ను ఆనాడు ధిక్కరించావు కదా, ఈనాడు నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను పో అని మరీ ధిక్కరించాడు. ఆ ధిక్కారం
ద్రౌపదునికి మళ్ళీ కూడా అవమాన భారం అవుతుంది. రాజ్యాన్ని వదిలివేస్తాడు, అరణ్యాలకు వెళ్తాడు, తపస్సులు చేస్తాడు, మహా పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేస్తాడు. ఆ యజ్ఞములో నుండి ఆయన యొక్క తపఫలంగా ఆయన యొక్క కోరిక తీరే నిమిత్తం అర్జునుని వివాహం ఆడేటువంటి స్త్రీ మరి ద్రోణాచార్యుణ్ణి చంపగలిగేటువంటి పురుషుడు, వీరిద్దరూ కూడా యవనవంతులుగా ఉత్పన్నమయ్యి ద్రౌపదునికి ఉద్భవిస్తారు. ఈ విధంగా అంటే అప్పుడు ద్రోణాచార్యుణ్ణి ఏ విధంగా రెచ్చగొట్టాడు అంటే, ద్రౌపదుని యొక్క పుత్రుడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు అంటే ఆ ద్రోణాచార్యుని యొక్క కోపమంతా మళ్ళీ ద్రౌపదుని మీద ఒక్కసారి రేకెత్తించాడు దుర్యోధనుడు. అంతేకాదు ఈ పాండవ సేనలు మొత్తాన్ని కూడా చక్కగా వ్యూహరచన చేసి చక్కదిద్దాడు కదా అని పలకడం ద్వారా అతడు ద్రోణాచార్యునికి గతంలో ద్రౌపదుని పట్ల ఉన్నటువంటి వైరాన్ని జ్ఞాపకం తెచ్చాడు. ఇంకా కూడా మీ శిష్యుడుగా ఉన్నవాడే అంటే మీ శిష్యుడు అన్నప్పుడు దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యుని యొక్క శిష్యుల్లో ఒకడు. ఆ శిష్యుడుగా ఉన్నటువంటి వాడే ప్రతిపక్షానికి నాయకుడై ఉన్నాడు. అంతేకాదు గురువైనటువంటి మీరు ఆయనకు గురువే దృష్టద్యుమ్నునికి, అయినప్పటికీ కూడా మీ పైననే కత్తిగడుతూ ఉన్నాడు అని తెలియజేశాడు. అలా తెలిపి ద్రోణాచార్యునికి దుర్యోధనుడు తీవ్రమైనటువంటి రోషాన్ని కసిని పుట్టించాడు. ఎదురు పక్షంలో ఉన్నటువంటి ఆ పక్షాన్ని ఇంకా దాని యొక్క నాయకుడిని గొప్పగా వర్ణించడం ద్వారా ఏమవుతుంది, తన పక్షం యొక్క నాయకునికి వారిపై ప్రతీకార భావము అనేటువంటిది వృద్ధిని పొందించడమే కదా దుర్యోధనుని యొక్క ఆశయం. అందుకే ధీమంతుడు అని పేర్కొనబడడం చేత దృష్టద్యుమ్నుడు వ్యూహరచనలో గొప్ప నేర్పరి అనే కదా మనకి తేలుతూ ఉన్నది. కాబట్టి అతనిని పాండవులు ఏం చేశారు, తమ యొక్క సేనకు మొత్తానికి నాయకునిగా సేనానాయకునిగా ఎన్నుకొని ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.